ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు మనము దేవునితో మొక్కుకున్నది ఏ రీతిగా మరవకుండా చేయాలా అనే గురించి మనము చూసుకుందాం. అనేక సందర్భంలో మనము దేవుని నుండి ఏదో ఒక ముఖ్యమైనది కోరుకున్నప్పుడు, దేవుని సహాయం మనకి అవసరత ఉన్నప్పుడు దేవుని దగ్గర వచ్చి మనము ప్రార్థన చేస్తాం. దేవుడా, నన్ను ఈ ఒక సమస్య నుండి నువ్వు కాపాడితే, నన్ను ఈ కష్టాన్ని నుండి రక్షిస్తే నేను ఈ రీతిగా చేస్తాను, ఈ రీతిగా ఉంటాను అని అనేక సందర్భంలో మనము మొక్కుబడి చేసుకుంటాం. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మనం అడిగింది ఇచ్చేస్తాడు. అయితే దాని గురించి మనం మర్చిపోతాం. ఆ రీతిగా మరవకుండా దేవునితో మనం చేసిన మొక్కుబడిని జ్ఞాపకము చేసుకొని దాన్ని నెరవేర్చాలనేదే ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే ఇది దేవుని ధర్మశాస్త్రంలోనే దేవుడు క్లియర్గా చెప్పేశాడు. నువ్వు మొక్కుబడి చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా నువ్వు చేయవలసిందిగా ఉన్నది. ఎందుకంటే దేవుడు దాన్ని లైట్గా తీసుకోరు. మనం మర్చిపోవచ్చు, అయితే దేవుడు మర్చిపోడు. మనం ఏదైనా మన నోటితో మొక్కుబడి చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయాలనే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది చేయకపోతే పాపం కూడా అని ధర్మశాస్త్రంలో మనం చూసుకోవచ్చు. ధర్మోపదేశ కాండము 23 అధ్యాయము 21 నుండి 23 వరకు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. చూసారా, ఖచ్చితంగా దేవుడు నీ దగ్గర నుండి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్ని చేసే దాంట్లో నువ్వు తడబడకూడదు, అంటే హెజిటేట్ చేయకూడదు, లేదంటే డిలే చేయకూడదు అని కూడా చెప్తున్నారు. తర్వాత నీవు మొక్కుకొని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. చూసారా, మొక్కుకొని లేదనుకోండి, నీకు పాపం లేదు. అయితే మొక్కుకొని తర్వాత చేయకుండా ఉంటే అది పాపము. మరి నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. చూసారా, స్వేచ్ఛార్పణముని అర్పింపవలను. ఇదేమంటే ఇది స్వేచ్ఛగా మనం చేసుకుంటాం, వాలంటరీగా. దేవుడు చేసుకొని చెప్పలేదు. అయితే మనమే మొక్కుబడి చేసుకుంటాం. ఈ రీతిగా చేస్తాను, ఆ రీతిగా చేస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అని మనమే వాలంటీర్గా. అది మనం చేసుకునేది వాలంటరీ ఉండొచ్చు, అయితే చేసిన తర్వాత అది కంపల్సరీ అయిపోతుంది. చేస్తారా, చేయకుండా ఉంటే అదేం కంపల్సరీ లేదు. ఆ దేవుడు మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయరు. అయితే మీరు చేస్తాను అని మొక్కుబడి మీరే వాలంటరీగా మీరు చెప్తే నోటి నుండి, అప్పుడు అది కంపల్సరీగా మీరు అది నెరవేర్చాల్సిందిగా ఉంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దానివలన ఆ మొక్కుబడి చేసే ముందు నువ్వు ఆలోచించి నిదానంగా దేవునితో మాట్లాడు అని మనకి ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూసుకోవచ్చు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూసారా, ఏదో ఒక బుద్ధి లేనిగా పోయి ఆరాధన చేసేసేది, పాటలు పాడేసేది, బలిలు ఇచ్చేసేది కాదు. నువ్వు జాగ్రత్తగా విను, నేర్చుకో. ఏ రీతిగా దేవునితో నువ్వు ప్రవర్తించాలనేది నువ్వు నేర్చుకోవాలా అని ఇక్కడ చెప్తున్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చూసారా, కొద్దిగా ఉండాలా. ఏదేదో నోటికి వచ్చినంత మాట్లాడొద్దు. ఎందుకంటే నీ మాటలందరినీ దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. ఇప్పుడు పెద్ద అధికారి దగ్గర పోయి మనం మాట్లాడేప్పుడు ఏమైనా విషయం కావాలంటే అప్పుడు ఏ రీతిగా మాట్లాడతాం? ముందుగానే సిద్ధపడి ఏం మాట్లాడాలా, ఏది ముఖ్యమైనది అదే మాట్లాడుతుంటాము కదా. కావాల్సింది అనవసరమైన విషయం అంతా మనము చెప్పము కదా. అలాగే దేవుడు పరలోకంలో ఉన్నాడు. అప్పుడు నువ్వు అతని ద్వారా మాట్లాడే మాటలు కొంచెంగా ఉండాలా, మరి అది నిజంగా ఉండాలా. ఏదోదో ఫులిష్గా మాట్లాడదు అంటున్నారు. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. చూసారా, ఏమేమో మాట్లాడు బుద్ధిహీనుడు అని చెప్తున్నారు. మరి
నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. చూసారా? సో మొక్కుబడి చేసుకుంటే దాన్ని చేయాలా అని చెప్పి బుద్ధిహీన దగ్గర దేవునికి ఇష్టం లేదంట. అంటే ఫూలిష్గా దేవుని దగ్గర ఏదో మాట వరుసగా మాట్లాడొద్దు. సరే క్యాజువల్గా చెప్పాను దేవుడా అని దేవుడు క్యాజువల్గా తీసుకుంటారు అనుకోవద్దు. నువ్వు చెప్పింది దేవుడు సీరియస్గా తీసుకుంటాడు కదా. దానివల్ల ఊరికి ఆలోచింపక ఏదేదో నువ్వు చెప్పొద్దు, మాట్లాడొద్దు అంటున్నారు. చూసారా? ఏదో చెప్పేసి ఊరినే చెప్పాను, జోక్ చెప్పాను అంటే దేవుడు అలాంటి జోకులు ఇదంతా పట్టించుకోడు. దేవునికి బుద్ధిహీనులు అంటే పట్టదు. చూసారా? జోక్స్లో అది ఇది వేరే ఎక్కడన్నా చేసుకో, దేవుని దగ్గర ఆ రీతిగా ఏది జరగదు. దేవునికి అలాంటి వాళ్ళు ఇష్టం లేదు అంటున్నారు. నీవు మొక్కుకొని దాని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. చూసారా? మొక్కుకున్న దాన్ని చెల్లించు. మొక్కుకుండి చెల్లింపక ఉండేదానికంటే మొక్కకుండా ఉండేదే మేలు అంటున్నారు. అంటే చెప్పకుండా ఉంటే నీకు పాపం లేదు, అయితే చెప్పేస్తే నువ్వు చేయాలా. సో ఇది కొందరు వింటున్నప్పుడు అనుకుంటారు, ఓ నేను ఏం మొక్కుపడినో చేసుకోకూడదు, అదే మెయిన్ పాయింట్ అని. అది కాదు పాయింట్ ఇక్కడ. మొక్కుపడి చేసుకోవద్దు అని చెప్పలేదు, చేసుకోవాలా. దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఇంకా మన ప్రార్థనకి అది బలంగా ఉంటుంది. దేవుడు మమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. అనేక ఎగ్జాంపుల్స్ బైబిల్లో మనం చూసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగినప్పుడు హన్నా గురించి అనేకలు చెప్తారు. హన్నాకి పిల్లలే లేదు. ఆ కాలంలో పిల్లలు లేదంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వృద్ధాప్యంలో ఎవరు వాళ్ళని చూసుకుంటారు కదా. మరి వాళ్ళ సంతానం అక్కడే స్టాప్ అయిపోతుంది. వాళ్ళకి ఎక్కడు మర్యాద ఉండదు. అందరూ పిల్లలు లేని గొడ్రదాలని వాళ్ళని హీనంగా చూస్తుంటారు. వాళ్ళకి పిల్లలు చాలా ముఖ్యం ఆ కాలంలో. అయితే హన్నాకు పిల్లలు లేదు. అప్పుడు ఒకరోజు వచ్చి దేవుని ఆలయంలో నాకు ఒక కొడుకునిస్తే వాడిని నీకే ఇచ్చేస్తాను సేవకి అని మొక్కుబడి చేసుకుంటుంది. చూసారా? అప్పుడు దేవుడు బిడ్డనిచ్చాడు. చూసారా? సో ఆ కుమారుడు పుట్టాడు. ఎప్పుడు ఏమో మొక్కుబడి చేసుకున్నప్పుడే దేవుడు ఆన్సర్ చేశాడు. అంతవరకు ఆన్సర్ చేయలేదు కదా. సో మొక్కుబడి చేసుకునేది మంచిదే. అయితే అలాగ ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది, దాన్ని ఆ కుర్రాడిని పెంచి పాలు తాగేది మానే వరకు ఉంచుకొని తర్వాత ఆలయంలో తీసుకొచ్చి ఇచ్చేసింది కదా. అది ఎంత ముఖ్యం చూడండి సోదరు. ఒకవేళ ఆమె ఇవ్వలేదంటే ఆమె పాపిష్టురాలు అయిపోతుంది. చూసారా? సో ఆమె కొడుకుని తీసుకొచ్చి సమయంలోని కదా, అతని పేరు ఏలీ దగ్గర యాజకుడి దగ్గర ఇచ్చేప్పుడు దేవుడు వాడిని ఆశీర్వదించాడు. దేవుడు వద్దు తీసుకొని పో అని చెప్పలేదు, దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తారు, మా మాటలు చెప్పింది నేను ఇస్తానంటే దేవునికి ఇవాళ ఇచ్చినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేసుకుంటాడు. అప్పుడు దేవుడు ఎంతగా ఆ కుర్రోడిని ఆశీర్వదించాడు చూడండి. ఎంత గొప్ప న్యాయాధిపతిగా, మరి ప్రవక్తగా, రాజుల్ని అపాయింట్ చేసే కింగ్ మేకర్గా చేసేసారు ఆ ఒక కుర్రోడిని. అలాగే మొక్కుబడి చేసుకున్నప్పుడు మా ప్రార్థనల్ని దేవుడు వింటాడు. మరి మనం దాన్ని పాటించినప్పుడు, మనం చెప్పినది చేసినప్పుడు ఇంకా ఎక్కువగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దానివల్ల మొక్కుబడి చేసుకోవాలా కదా. చేసుకుని తర్వాత దాన్ని చేయాలా, చేయకుండా ఉండకూడదు అనేదే మనం ఇక్కడ నేర్చుకోవాలా. అయితే చేసేప్పుడు ర్యాష్గా ఏమో ఆలోచించక చేయకూడదు అనేది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ మనకు తెలుసు. జెఫ్తా ఒక యుద్ధంకి పోవాల్సి ఉంటుంది న్యాయాధిపతుల కాలంలో. అప్పుడు యుద్ధం అంటే తెలుసు కదా, జీవంతో వస్తామో లేదో గ్యారంటీ లేదు. అక్కడ యుద్ధంలో మనము లూజ్ అయిపోవచ్చు. సో చాలా ఒక రిస్కీ అది. అప్పుడు దేవునితో వచ్చి నేను యుద్ధానికి పోతున్నాను, ఆ యుద్ధంలో నాకు జయం ఇస్తే అని ఒక మొక్కుబడి చేసుకుంటాడు. అయితే వాడు ఆలోచింపక ఒక ర్యాష్గా చెప్పేస్తాడు. ఏమంటే నా ఇంటి నుండి బయటకు ఏమొస్తుందో అది నీకు ఇచ్చేస్తాను అనేస్తాడు. చూసారా? అలాగే యుద్ధం పోతాడు, దేవుడు వాడికి జయం ఇస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు చూస్తే అతనుకున్న ఒకే కుమార్తె బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు చూసారా? ఎంత ఇది. అయితే ఆ ఒక ఇన్సిడెంట్లో అతను ర్యాష్గా ఆలోచింపక ఒక మొక్కుబడి చేసుకుంటేను తర్వాత చేసుకున్నాను కాబట్టి చెప్పిన మాట నెరవేర్చుకుంటాడు. దేవునికి ఆమెని సేవకి ఇచ్చేస్తాడు. సో అలాగా మనం ఆలోచించి చేయాలా.
ఏదో చెప్పేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలనేది మనము చూసుకోవచ్చు. అలాగే ఇది పాత నిబంధనలో. కొత్త నిబంధనలు ఏదైనా ఉందా అంటే కొత్త నిబంధనలో మొక్కబడి అని ఆ ఒక వర్డ్ చెప్పినే చేసుకోవాలని కాదు, దేవునికి మాట ఇస్తే దాన్ని చేయాలని. అలాగే ఒక ఎగ్జాంపుల్ మనకి అననీయ సఫరియా గురించి తెలుసు. అందరూ ఉండేదంతా అమ్మేసి అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేసి దేవునికి సేవకి ఇచ్చి వాళ్ళందరూ ఉన్నదంతా వాళ్ళు పంచుకొని ఉండేవాళ్ళు కదా ఆది సంఘంలో. అప్పుడు అననీయ సఫరియా కూడా మేము అమ్మేసి ఇచ్చేస్తామని అమ్మేసి ఇచ్చేప్పుడు వాళ్ళ మైండ్ ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. ఇస్తానని అనుకొని చెప్పి కొంచెము దాచిపెట్టుకొని మిగతాది ఇచ్చారు. అప్పుడు ఏమైపోయింది మీ అందరికీ తెలుసు, దేవుని శాపం వాళ్ళకి వచ్చేసింది. దానివల్ల సోదరి కొత్త నిబంధన కూడా మొక్కుబడి అనేది ఉంది. అయితే కొందరు ఏమంటారంటే యేసు ప్రభు చెప్పిన ఒక ఇన్సిడెంట్లో ఒక మాట మత్తయిలో మాత్రం ఉంది, అది చెప్పిన మాటని తీసుకుని ఇప్పుడు మొక్కుబడి చేయకూడదు అనుకుంటారు. అయితే అక్కడ మొక్కుబడి చేసుకునే దానికి యేసు చెప్పే దానికి తేడా ఉంది. అది ఏమంటే మత్తయి 5:33 నుండి చదువుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అప్రమాణము చేయకూడదు అని చెప్తున్నా. ఇప్పుడు ప్రమాణం అనేది మొక్కుపడేది ఆల్మోస్ట్ నియర్ సేమ్ వస్తుంది. అంటే ప్రమాణం చేసేదంటే ఇంకొకరి ముందు పబ్లిక్గా మనము దేన్నో ఒక ముఖ్యమైనది పేరులో చేసేది, అది తప్పు అని యేసు చెప్తున్నారు. అంటే అప్రమాణము చూసండి నెక్స్ట్ వచనము. నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. అంటే ఈ ఒట్టు పెట్టుకున్నది ఈ ప్రొక్లైమ్ చేసేప్పుడు ఏ ఒక ముఖ్యమైనది కూడా మీరు ఆధారంగా పెట్టుకొని చేయొద్దు, ఎందుకంటే నీకంటే అది గొప్పది, నీ పైన కూడా నీకు అది కంట్రోల్ లేదు కాబట్టి నీ పైన కూడా ఒట్టు పెట్టుకోవద్దు అని. అయితే ఇదేమంటే అప్రమాణం అంటే ఇంగ్లీష్లో మనం చూస్తే డోంట్ స్వేర్ ఫాల్స్లీ అంటారు చూసారా, అది నెరవేర్చకుండా అబద్ధముగా నువ్వు చేయొద్దు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే మొక్కుబడియే చేసుకోకూడదు అని చెప్పలేదు ఇక్కడ, ఎందుకంటే బైబిల్లో మొక్కుబడి చేసుకున్న వాళ్ళు పౌలే ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలులు 18:18 పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. సో తనకి మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి తల వెంట్రుకల్ని క్షౌరం చేసుకున్నాడు. సో పౌలు చేస్తున్నారంటే పౌలు కొత్త నిబంధనలో వచ్చేసారు కదా అప్పటికే. అయితే ఎందుకు చేస్తున్నారంటే అది తప్పు కాదు, ఏదో మనం ఈ ఒక కార్యము కొరకు ప్రార్థన చేస్తాము, అలా అయితే నేను క్షౌరం చేసుకుంటాము, ఏదో ఒక కార్యం నేను మానేస్తాను లేకపోతే నేను క్షౌరం చేసుకుంటాను అని దేవుని దగ్గర ఏదైనా మనము చెప్పొచ్చు కదా. చెప్పిన తర్వాత అది చేయాలి. నేను ఒకసారి విశ్వాసంలో వచ్చేప్పుడు ఒకసారి నేను అనుకొని అలాగే క్షౌరం చేసుకున్నా ఫుల్గా. సో ఆ రకంగా కొత్త నిబంధనలు కూడా మనం ఇప్పుడు కూడా దేవుని దగ్గర మనం మొక్కుకోవచ్చు కదా, ఏదైనా చేయవచ్చు. దేవుడా నేను కాపాడండి మనం అనేక సందర్భంలో చేస్తాం, ఎందుకంటే అప్పుడు మనకి ఎంత అవసరత ఉంటుంది, దేవుని ఒక సహాయం అంతా మనకి చాలా కావాల్సిగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, ఊరికనే దేవుడా ఏంటి చెప్పక దేవుడా నువ్వు చేస్తే నేను ఈ రీతిగా ఉంటాను ఆ రీతిగా ఉంటాను కదా. అనేకులు ఏరోప్లేన్లో పోతున్నారు అనుకోండి, అప్పుడు సడన్గా ఏమో డిస్టర్బెన్స్ వస్తుంది, అప్పుడు దేవుడా నన్ను కాపాడు, నన్ను కాపాడితే నేను మంచివాడిగా ఉంటాను, ఇది చేస్తాను అది చేస్తానని మొక్కుబడి చేసుకోవచ్చు. ఏరోప్లేన్ ఎందుకు, కొందరు డెంటిస్ట్ దగ్గర చైర్లో కూర్చున్నప్పుడే ఆమె లోపల ఇంజెక్షన్ వేసి డ్రిల్ చేసి అప్పుడు ఏమంటారు ఆ నొప్పిలో దేవుడా నన్ను కాపాడు, ఇంకా మీద నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, అలాగ చేస్తాను ఇలా చేస్తాను. సో అనేకులు
ఇలాగ హాస్పిటల్లో ఆపరేషన్ బెడ్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో చాలా మనకి ఏదో కావాలో ఉంటే, దేవుడా ఇది చెయ్యి, నేను మారుతాను, వేరేలాగా ఉంటాను, ఇది సంఘముకి ఇది నేను చేస్తాను, దేవునికి కాணிక ఇస్తాను, ఇదంతా మనం చేసుకుంటాం. సమ్టైమ్స్ జాబ్ ఇంటర్వ్యూకి పోయేప్పుడు, దేవుడా ఈ ఉద్యోగం నాకు ఇప్పించండి, ఇస్తే నేను దశమభాగం కరెక్ట్గా ఇస్తాను. చూసారా, ఇదంతా మనము చేసుకునే మొక్కుబడి. సో అలా చేసుకుంటే అది మంచిది, చేసుకోవాలా, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అయితే చేసిన తర్వాత దేవుడు తన దగ్గర మనం అడిగింది చేసినప్పుడు, అప్పుడు మేము దేవునికి చేసిన మొక్కుబడి అప్పుడు మేము చేయాల. అది పాయింట్ సోదర సోదరి. దానివల్ల మొక్కుబడి చేసుకోకుండా ఉంటే దేవునికి మనకి ఏమీ లేదు. అప్పుడు దేవుడు మాకు చేయడు, మాకు దేవుని నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. మనం మొక్కుబడి చేసుకోవాలా, తర్వాత దాన్ని నెరవేర్చాలి. ఇదే కీర్తనలు కూడా చెప్తా చూడండి, 76:11. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. కానుక ఇచ్చేది ఎంత ముఖ్యము, మొక్కుబడి చేసుకొని దాన్ని నెరవేర్చేది ఎంత మంచిది అని చెప్తున్నారు. 66:13 కూడా. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను అని ఎంత క్లియర్గా, మందిరంలో దహన బలి తీసుకొని వస్తాను, తర్వాత నేను మొక్కుబడిని చెల్లిస్తానని కంటిన్యూ అవుతుంది. సో సోదర సోదరి, ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ని మనము ఈ ఒక సందర్భంగా తీసుకుందాము. అది ఎవరంటే అనేకులకి ఇది గుర్తు రాదు. అతను మొక్కుబడి చేసుకున్నాడు, అయితే దాని గురించి మర్చిపోయాడు. అయితే దేవుడు అతనికి జ్ఞాపకం చేసి మళ్ళా అతను మొక్కుబడి చేసుకున్నదాన్ని చేసేలాగా దేవుడు వాడి దగ్గర మాట్లాడతారు. సో అదే మనము ఈరోజు ఇప్పుడు చూసుకుందాము. అదేమంటే అది ఎవరంటే యాకోబు. చూసారా, యాకోబు మీకంతా కథ జ్ఞాపకం ఉంది కదా. యాకోబు, ఈసావు ఇద్దరు బ్రదర్సు, ఐజాక్, రెబెకా వాళ్ళ పిల్లలు. అప్పుడు ఏమవుతుంది, ఒకరోజు ఐజాక్ చనిపోయే ఒక సమయం వచ్చేసింది. అప్పుడు పెద్దవాడిని ఈసావుని పిలిచి, నువ్వు పోయి వేటకు పోయి ఆహారం తీసుకురా, నిన్ను తినేసి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు దీన్ని వాళ్ళమ్మ వినేసి, ఆశీర్వాదం అంతా పెద్దోడికి పోతుంది, వాడే మంచోడు కాదు అని యాకోబు చెప్పి, యాకోబు ఏం చేస్తాడు, ఒక వేషం వేసుకొని వచ్చి అతను ఈసావులాగా తండ్రి దగ్గర వస్తాడు. అప్పుడు తండ్రికి ఈసాకి కనపడదు. అప్పుడు వచ్చి, నేనే ఈసావు, నువ్వు అడిగింది వేటాడి తీసుకొచ్చాను అని ఆహారం, అప్పుడు ఆ ఆహారం తినేసి ఆశీర్వాదం చేస్తాడు. పెద్దవాడికి అనుకొని చిన్నవాడికి పెద్దవాడికి ఇవ్వాల్సింది ఆశీర్వాదం సంపూర్ణంగా ఇచ్చేస్తాడు. తర్వాత ఈసావు వచ్చి చాలా కోపపడి వాడిని చంపేస్తాను అని కోపంగా ఉంటాడు. అప్పుడు యాకోబు వాళ్ళ తల్లిదండ్రి వాడిని పిలిచి, నువ్వు ఇక్కడ ఉంటే డేంజరు, నువ్వు అప్పుడు వాళ్ళు బీర్షేబాలో ఉన్నారు, నువ్వు హారానికి పర్పో, అక్కడ నీ మామ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండు, వీడు కోపం తీరేతాను కానీ పంపించేస్తాడు. అప్పుడు యాకోబు వంట తీసుకొని దానిపైన ఫాస్ట్గా పరిగెత్తుకొని పోతాడు. పోయేప్పుడు రాత్రి అయిపోతుంది. రాత్రి అప్పుడు విల్డర్నెస్లో, ఆ ఎడారిలో ఒక రాయిని తల పిల్లోగా పెట్టుకొని పడుకుంటాడు. ఆ రాత్రి పడుకున్నప్పుడు అతనికి ఒక కల వస్తుంది కదా. అది దాని గురించి 28వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం నుండి చూసుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము
భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. చూసారా, వాడు పడుకున్నప్పుడు ఒక నిచ్చెన అంటే ల్యాడరు భూమి నుండి ఆకాశం వరకు వేసేసింది. అక్కడ దేవదూతులు ఎక్కి దిగేది ఎంత అద్భుతమైన ఒక కళ కంటాడు. తర్వాత ఆ నిచ్చెన పైన యెహోవా కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి యెహోవా ఇతనికి వాగ్దానం ఇస్తాడు. అబ్రాహాముకి, ఐజాక్కి చెప్పినట్టు వాగ్దానము మరలా వీడికి సపరేట్గా చెప్తున్నారు థర్డ్ టైం. ఏమంటే, నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారుల్ని ఆశీర్వదిస్తాను, నీకు ఈ దేశం అంతా ఇస్తాను, నీ వలన భూమిలో ఉన్న జనాలందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. చూడండి, చూసారా, అప్పుడు ఇతను కళ్ళ నుండి లేచి ఎంత అద్భుతమైన ఒక స్థలం ఇది అని చెప్పి దానిపైన ఒక స్తంభంలాగా చేసి నూనె వేసి దాన్ని అభిషేకము చేస్తాడు. చూసారా, మళ్ళీ ఇంకొక మాట దేవుడు ఇతనికి చెప్తున్నారు. ఈయన సిచ్యువేషన్ బాగా మీకు అర్థమైంది కదా, ఎంత ఒక డిస్పరేట్ సిచ్యువేషన్ ఉన్నా అదేలాగా దేవుడు దాన్ని అర్థం చేసుకొని ఆ మ్యాటరు ఆయన దగ్గర చెప్తారు. ఒక విషయం ఏమంటే 15 నుండి, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి. చూసారా, ఏం చెప్తారు? నువ్వు పోయే దారిలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను కాపాడుతాను, మరలా ఈ దేశంకి సమాధానంతో తీసుకొస్తానని. చూసారా, సో ఆ మ్యాటర్ చెప్పినప్పుడు ఇతను లేచి ఏం చెప్తారండి, నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఇది దేవుని మందిరం, పరలోకంకి పోయే దారి ఇది అని చెప్పేస్తాడు. చూడండి, తర్వాత తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. సో దానికి అభిషేకం చేసి తర్వాత దానికి పేరేమో పెట్టేస్తాడు. బేతేల్ అంటే దేవుని మందిరము, దేవుడున్న స్థలము. చూసారా, దానికి ముందు వేరే పేరు ఉంది, ఈయన కొత్త పేరు పెడతారు. ఎందుకంటే అంత శ్రేష్టంగా ఆ ఒక స్థలంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. సరే, ఇదంతా చేసి దేవునికి ఒకరు మొక్కుకుంటాడు. ఏమది చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. చూసారా, ఇక్కడ నువ్వు దేవుడు చెప్తాడు కదా, నేను తోడు ఉంటాను, నిన్ను రక్షిస్తాను, మరలా క్షేమంగా తీసుకొస్తాను, అలా నువ్వు చేస్తే అని చెప్పి అక్కడ ప్రమాణం చేస్తాడు. ఏమని చూడండి, నెక్స్ట్ అక్కడ కొనుటకు వస్త్రములను నడుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మొదటది ఏం చేస్తాడు, అలా నువ్వు చేస్తే యెహోవా నువ్వే నాకు దేవుడుగా ఉండు. ఎన్నో దేవుడు ఉన్నారు కదా, అయితే నువ్వే యెహోవానే నాకు దేవుడుగా ఉండువు. నెక్స్ట్, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. చూసారా, మొక్కుకుంటాడు. 3 కార్యాలు, యెహోవానే నాకు దేవుడు, నెక్స్ట్ ఈ ఒక స్థలము నీకు బలిపీఠముగా ఉంటుంది, మూడోది నువ్వు నాకు ఇచ్చిన దాని అన్నిట్లో 10లో 1 భాగం అంటే 10వ భాగం నీకు ఇస్తాను.
సో ఈ 3 కార్యాలు చెప్పి మొక్కుకుంటాడు. యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను. సో ఏం చెప్తాడు నెక్స్ట్? మీకంతా కథ తెలుసు. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు, తెలుసు కదా. అక్కడికి పోయినప్పుడు అక్కడ హరాన్లో వెల్ దగ్గర రేచెల్ని చూస్తాడు, మరి ఇష్టపడతాడు. తర్వాత లాబాన్ దగ్గర పోయి అడుగుతాడు. అప్పుడు లాబాన్ నీకు ఇస్తానని చెప్పి ఇంకో కుమార్తెని ఇస్తాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోతాడు. అక్కడ దేవుడు ఈయనకి తోడుగా ఉండి వీడిని బాగా వర్ధిల్ల చేస్తాడు కదా. అప్పుడు కావాల్సినంత దేవుడు ఎక్కువగా ఇస్తాడు. లాభాన్ని ఎంత వీడిని లిమిట్ చేయాలని చూస్తేనే వీడు బాగా పెరిగిపోతాడు కదా. దేవుడు అలాగా ఆశీర్వాదం ఇస్తాడు. బాగా పశువులు ఈయనకి లాభానికంటే ఎక్కువ అయిపోతుంది. ఎంతవరకు అంటే లాభాను ఒక కుమారులు వీళ్ళని చూసి అసూయపడేంత వరకు వీడు ప్రాస్పర్ అయిపోతాడు. మరి 4 భార్యలు, పిల్లలు, బాగా ప్రాస్పరిటీ. దేవుడు చెప్పినట్లే ఆయన తోడు ఉంటాడు. మరి ఆయన ఇతన్ని కాపాడుతాడు. ఎందుకంటే లాబాను కుమారులకి వీడి పైన చాలా అసూయ వచ్చి మదంతా తీసుకొని పోయాడు అని ద్వేషిస్తుంటాడు. అప్పుడు లాబాన్ నుండి వీటిని కాపాడతారు, లాబాను కుమారుడి నుండి కాపాడతారు. ఎంతవరకు అంటే లాస్ట్లో యాకోబు అక్కడ ఉండలేకపోయి, ఇక్కడ ఉంటే నాకు ప్రాణాపాయము వస్తుందని, నా ఆస్తి కొరకు నన్ను చంపేస్తారని తెలిసి పరిగెత్తుకొని వాపస్ పోదామని వచ్చేస్తాడు కదా. ఇంతవరకు 20 years అయింది చూడండి, 20 సంవత్సరము దేవుడు అతన్ని కాపాడారు. ఆయన అడిగిందేమి? నన్ను కాపాడాలా, నా తోడు ఉండాలా, మరి నాకు అన్న వస్త్రం ఇస్తే చాలన్నాడు. అన్న వస్త్రం మాత్రం కాదు, చాలా పశువులు, ఐశ్వర్యం ఇచ్చేసాడు దేవుడు. ఎన్ని భార్యలు, పిల్లలు అన్నీ ఇచ్చేసాడు. సో అది అయిన తర్వాత ఇప్పుడు వాపస్ వస్తున్నాడు అదే కనాను దేశంకి. అప్పుడు మీకు తెలుసు లాబాను కూడా తరుముకొని వస్తాడు. అప్పుడు కూడా లాబాన్ నుండి దేవుడు యాకోబుని కాపాడతాడు. యాకోబు లాబాను సమాధానంతో విడిపోతారు. తర్వాత వచ్చినప్పుడు అక్కడ కాయిను ఇతని మీద వచ్చేస్తాడు. 400 జనాల్ని తీసుకొని వీడి కోపంతో వీడి పైన వచ్చేది ఇతనికి తెలుస్తుంది. అప్పుడు కూడా దేవుడు కాయిన్ నుండి కూడా యాకోబుని రక్షిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులై సమాధానంతో వాపస్ పోయి, అప్పుడు యాకోబు ఏం చేస్తాడు, సిచెమ్ అనే ఆ ప్రాంతంలో సెటిల్ అయిపోతాడు. సరే, కనాను దేశంలో సిచెన్లో అతను సెటిల్ అయిపోయి బాగా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. అక్కడ ఇంకా ఐశ్వర్యం ఇచ్చేస్తాడు దేవుడు. ఒక 10 years అక్కడ హ్యాపీగా బతుకుతున్నాడు. ఎవరు? యాకోబు. అయితే వాడు చేసిన ఆ మొక్కుబడిని మర్చిపోతాడు. వాడేం చెప్పాడు? నీ పోయే స్థలంలో నా తోడు ఉండి నన్ను రక్షించి నాకు అన్న వస్త్రం ఇచ్చి మరలా క్షేమంగా తీసుకొస్తే నేను ఇది అది చేస్తానని 3 చెప్పడు కదా ప్రమాణం. దాన్ని మర్చిపోతాడు. 10 years అయిపోతుంది. అయితే దేవుడు మర్చిపోలేదు. దేవుడు అతనికి మరలా దర్శనంలో దాన్ని జ్ఞాపకం చేసి నువ్వు మరలా పో అని చెప్తున్నారు. చూడండి, ఇది 35:1 నుండి చూసుకుందాం ఆదికాండము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. సో ఎంత క్లియర్గా దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, నువ్వు ఏం చెయ్యి, లేచి మరలా పో, బేతేలుకు పో. అక్కడ నువ్వు పారిపోతున్నప్పుడు నీకు కనపడిన దేవునికి పోయి నువ్వు బలిపీఠము కట్టు అంటే వీడు మర్చిపోయాడు. దేవుడు చూడండి ఎంత క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు దాన్ని పోయి నెరవేర్చు అంటున్నాడు. చూసారా? అప్పుడే యాకోబు వాళ్ళు అందరినీ, కుటుంబం అందరినీ పిలిచి ఈ రీతిగా చెప్తాడు. చూడండి నెక్స్ట్. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా
యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. చూసారా ఎంత క్లియర్గా యాకోబు దాన్ని గుర్తు తీసుకొస్తాడు కదా. నా శ్రమదేనో నన్ను కాపాడిన దేవుని మనం పోయి ఏం చేయాలా? బలిపీఠ కట్టి ఆరాధన చేయాలా? చూసారా ఇక్కడ చూడండి. అంత లోపల ఏమైపోయిందంటే ఈ 30 years 20 years 20 సంవత్సరము లాభంతో ఉన్నాడు. వాపస్ వచ్చిన తర్వాత 10 సంవత్సరము సేచేండ్లు 30 సంవత్సరం అయిపోయింది. దేవుడు మరవలేదు. చూసారా, మర్చిపోలేదు దేవుడు. మరలా అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఇతడు జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే అంతవరకు ఏమైపోయింది? వీడు మర్చిపోయాడు కదా. దేవుడితో ఇతను చేసిన ఆ మొక్కుబడిని మర్చిపోయేటట్లుగా ఆ ఇచ్చిన మాటలు మర్చిపోయాడు. ఎందుకంటే చూడండి, వాడి ఇంటిలోనే వేరే అన్ని దేవతలు ఉన్నారు. వాడు చెప్పిన నంబర్ 1 ఏమి? మొక్కు యెహోవానే నాకు ఈ దేవుడు. అయితే వేరే అన్య దేవతలు వాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీలో పెట్టుకుని పూజ చేస్తున్నారు. చూసారా, దానివల్ల దాన్నంతా తీసుకురండి, దాన్ని పారేయండి అని చేస్తాడు. అంటే అంత లోపల బాగా వళ్ళి అయిపోయాడు. యాకోబు మర్చిపోయాడు. బేతేలు గురించినే టోటలీ విడిచేస్తాడు. యెహోవానే నాకు ఈ దేవుడు అనే మాట కూడా అంత కంప్లీట్గా వాడు చేయలేదు. అయితే ఇప్పుడు యెహోవా తనకి దర్శనమైనప్పుడు అప్పుడు రియలైజ్ చేసుకొని ఆ దేవతలంతా పాత పెట్టేస్తారు. పోయి ఎక్కడో ఒక చెట్టు కింద వాళ్ళు దాచిపెట్టేసి వాపస్ పోదాం రండి అని అందరూ వాళ్ళు బేతేల్కి వస్తారు. చూడండి నెక్స్ట్. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. చూస్తారా, మళ్ళా వాపస్ వచ్చి అదే స్పాట్కి వస్తారు. అప్పుడు యాకోబు పద్దనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. చూసారా, అలా పోయి అక్కడ దేవుడిని అక్కడ బలిపీఠం అంతా ఇచ్చే యాగం అంతా ఇస్తాడు. అప్పుడు అక్కడి నుండి వస్తున్నప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. అంటే ముందుగానే పెట్టారు. అయితే మరలా దాన్ని రిపీట్ చేస్తున్నాయి. ఇది అయి 10 years అయింది, 10 సంవత్సరం. మరలా నీకు జ్ఞాపకం చేసి ఆ మాటని రీఎంఫసైజ్ చేస్తున్నారు. తర్వాత దేవుడు మరలా శ్రేష్టమైన వాగ్దానం ఇస్తాడు. ఈయన మొక్కుబడి నెరవేర్చిన తర్వాత చూడండి, దేవుని ఆశీర్వాదం మరలా దేవుడు ఇక్కడ ఈయనకి చెప్తాడు. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను. చూసారా, అప్పుడు ఇంకా రీఎంఫసైజ్ చేసి నువ్వు బాగా వదిలుతావు, నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇంత మరలా ప్రామిస్ని రెన్యూ చేస్తాడు దేవుడు. దానివల్ల సోదర సోదరి, ఇక్కడ మనము కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే, మాకు యాకోబులాగా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు కదా. నిత్యని వేసి మనం పరలోకంనే దేవుని చూసాం కదా. మనం ఎప్పుడు ఫస్ట్ సత్యముని నేర్చుకున్నామో విన్నామో అప్పుడు మన కన్నులు తెరవపడింది. నిజమైన సత్య దేవుడు ఎవరు, యేసు ప్రభు ఎవరు కదా, ఆయన ప్రణాళిక ఏమిటి, నిజమైన బైబిల్లో సత్యం అంటే ఏమి
కదా. మనిషి ఆత్మ అంటే ఏమి, మరణం తర్వాత ఏముంది, పునరుత్థానము, 1000 సంవత్సర పరిపాలన కదా, దేవుడు లోకముకి పెట్టున్న ఆ ఒక్క ప్రణాళిక అన్నీ మనము తెలుసుకున్నప్పుడు మనకి పరలోకమే ఓపెన్ అయినట్లు అయిపోయింది కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ మనకయింది సోదర సోదరి. అప్పుడు ఎంత గొప్పది, గుడ్డివాళ్ళగా ఉన్న వాళ్ళకి కన్ను తెరిచింది, చచ్చిపోయిన వాళ్ళ పాపంలో మనకి ఒక నూతన జీవితము దేవుడు ఇచ్చాడు కదా. అప్పుడు మనము కూడా యాకోబులాగా ఒక దేవునితో మనము మొక్కుకున్నాము. ఏం మొక్కుకున్నాము? యేసు ప్రభు మన కొరకు చనిపోయి మన పాపమంతా ఇప్పుడు కడగపడింది. ఇప్పుడు మనము యేసుని ఫాలో చేస్తే మేము కూడా యేసులాగా పరలోకముకి పోవచ్చు, ఆయనతో చేరి పరిపాలన చేయవచ్చు. ఇదంతా మనం తెలుసుకున్న తర్వాత మేమేం చేసాము, మేము కూడా యేసులాగా మా జీవితంని దేవునికి సమర్పణ చేస్తామని మొక్కుకున్నాం కదా. అదే కదా బ్యాప్టిజం అంటే. బ్యాప్టిజం అంటే ఏమండి, మా కొరకు మనం చనిపోయి ఇంకా మీదట మనం జీవించేదే దేవుని కొరకు ఒక బలి సమర్పణ చేసినట్లు అలా మనం మొక్కుకున్నాం కదా. అదే కదా రోమ 12:1 ఉండేది. రోమ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చూసారా, మీ శరీరముని సజీవ బలిగా సమర్పించండి అని అలాగే సమర్పించుకున్నాం కదా. అదే రోమ 6వ అధ్యాయం బాప్టిజం అంటే ఏమి, చనిపోయి సమాధి చేపట్టి నూతన జీవితంలో లేసేది, ఇంకా జీవించేది మన కొరకు కాదు, దేవుని కొరకు, నీతి కొరకు మనము జీవించాలా. అదే కదా బ్యాప్టిజం. అదే ఒక ప్రమాణం చేసినట్లే కదా, ఒక మొక్కుబడి కదా. ఇంకా మీద నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను నీ కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటానని మనము మాట ఇచ్చాము కదా దేవునికి. సో అదేలాగా దేవుడు కూడా మాకు స్పెషల్గా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మనం పోయిన స్థలంలంతా మమ్మల్ని కాపాడి రక్షించి ఆశీర్వదించాడు కదా. ఆలోచించేయండి, దేవుని పైన మాకు విశ్వాసం వచ్చిన కాలం నుండి, మనము దేవునితో చేసుకున్న ఈ నిబంధన కాలం నుండి దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని నడిపిస్తున్నాడు, మా ప్రార్థనలు వింటున్నాడు, మమ్మల్ని ఎంతో భయంకరమైన పరిస్థితి నుండి రక్షిస్తున్నాడు, మరణం నుండి కాపాడి ఉన్నాడు కదా. ఎన్ని సిచ్యువేషన్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాకు ఎంత అద్భుతంగా మమ్మల్ని రక్షించి కాపాడి మాకు కావలసిందంతా ఇస్తున్నాడు. మనము వేడుకుంటాం కదా, మాకు ఈరోజు మాకు ఆహారం ఇవ్వండి అని. దేవుడు ఇచ్చాడా? ఇంకా ఎక్కువగా ఇచ్చేసాడు కదా. ఆహారం వస్త్రం అంటే మాకు ఎంత ఆహారం తినేసామంటే ఎక్కువ అయిపోయి ఓవర్ వెయిట్ అయిపోయాను, అంత ఎక్కువ ఇచ్చాడు దేవుడు. వస్త్రం అంటే ఎంత వస్త్రం ఉంటే బీరువాలో పెట్టుకున్నంత వరకు ఇచ్చేసాడు దేవుడు. మాకు అన్నీ ఇచ్చాడు. ఎన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, ఎమర్జెన్సీలో మమ్మల్ని కాపాడాడు దేవుడు. మరణం నుండి, యాక్సిడెంట్ నుండి, వ్యాధుల నుండి మమ్మల్ని కాపాడి మనం ఇప్పుడు హ్యాపీగా మనం ఉంచి ఉన్నాడు. ఇప్పుడు హెల్తీగా ఉన్నాము, మంచి మాకు ఇన్కమ్ ఇచ్చాడు, సెటిల్ అయ్యాము. యాకోబు లాగా దేవుడు నన్ను కాపాడారు. యాకోబు సిచ్యువేషన్లో బాగా సెటిల్ అయిపోయాడు. అయితే ఒకవేళ యాకోబు లాగా మేము కూడా మనం చేసిన మొక్కుబడిని మర్చిపోయి ఉన్నామా? ఆలోచించండి. మనం ఏం చెప్పింది, యెహోవానే నాకు దేవుడుగా ఉన్నాడు. అయితే యాకోబు ఇంట్లో అన్య దేవతల విగ్రహాలు ఉంది అంటే మనము కూడా మా లైఫ్లో వేరే దేనికైనా చాలా ముఖ్యత్వం ఇస్తున్నామా? విగ్రహం అంటే అది ఒక అన్య దేవుడిగా ఉండాలని కాదు, డబ్బే మనకి చాలా ముఖ్యంగా ఉండొచ్చు. దేవుని కంటే మన పని, మన బిజినెస్, లేదంటే మన కుటుంబము, లేదంటే మా పేరు, మా మర్యాద కదా, మా సంతోషము, ఇదే చాలా ముఖ్యమైపోయినప్పుడు అదే మాకు అన్య దేవుని దాకా అయిపోతుంది. యెహోవానే మా దేవుడు, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆయనని ప్రేమించాలి. అలా చేయక మనం వేరే దేన్నైనా అలా చేస్తున్నామంటే అప్పుడు మేము యాకోబులాగా అన్య దేవతల్ని ఫ్యామిలీలో పెట్టుకున్నట్లు అయిపోతుంది కదా. సోదర ఆలోచన చేయండి. అనేకలకి ఒక ఆరాధన పోయేది మిస్ అయ్యేదానికంటే ఒక రోజు శాలరీ కట్ అయిపోతుందనే భయమే ఎక్కువ.
నేను జాబ్కి పోకుండా ఉంటే శాలరీ కట్ అవుతుందని వాళ్ళు ఆరాధన కావాలంటే మానేస్తారు కదా. ఎంత జనము, ఎందుకంటే వేరే విషయాలు, డబ్బు, బిజినెస్, ఇల్లులు, కుటుంబము కూడా, సమ్టైమ్స్ భార్య భర్త ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, వాళ్ళే చాలా ముఖ్యమైపోతారు. వాళ్ళ కొరకే అన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. దేవుడు సైడ్ లైన్ అయిపోతారు. అలా అయి ఉండొచ్చు సోదర సోదరి. అయితే మనము బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నేను సమస్తముగా నా కొరకు నేను మరణించి జీవించేదే నీ కొరకు అన్నాము. ఆయన కొరకు మనం జీవిస్తున్నామా ఆలోచన చేయండి కదా. జీవ బలిగా అతను యాకోబు అక్కడ బేతేల్లో పోయి బలిలు ఇచ్చి ఉంటాడు. అయితే మేము ఏం చెప్పాము, మన శరీరమే ఒక జీవ బలి అని చెప్పాం కదా, సజీవ యాగం అని చెప్పాం కదా. ఆ యాగంగా మనం జీవిస్తున్నామా, లేదంటే మా సంతోషం కొరకే మనము బతుకుతున్నామా, దేవుని పని ఏం చేస్తున్నాము ఆలోచన చేయండి. ఇదంతా మాకు మరలా దేవుడు రిమైండ్ చేస్తున్నారు సోదర సోదరి. యాకోబు కూడా వాళ్ళ జతలో ఉన్న కుటుంబస్తులు, సరౌండింగ్ జనాలు వాళ్ళతో చేరి వాళ్ళలాగా అయిపోయాడు సార్. అలాగా మేము కూడా ఒకవేళ మా కొలీగ్స్తో, మా ఫ్రెండ్స్తో, లేదంటే లౌకికంగా ఉన్న మన చుట్టాలతో, వాళ్ళతో మనం చాలా బాగా మింగిల్ అయిపోయి వాళ్ళ కార్యాలే లాగే మనము చేసి వాళ్ళని ఇష్టపడేలాగే మనము ఉండి, ఇంకా ఎంటర్టైన్మెంటు, టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, మరి స్పోర్ట్సు, ఇహలోక మ్యూజిక్, ఇలాంటి ఒక సంతోషమే లైఫ్ అనుకొని దానికే ముఖ్యత్వం ఇచ్చి బాగా యాకోబులాగా మనము దేవునికి చేసుకున్న ఆ మొక్కుబడిని మర్చిపోయి ఉండమా అనేది మనం ఆలోచించాలా సోదర సోదరి కదా. అలాగున్నప్పుడు దేవుడు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఫస్ట్ ఎలాగుంటివి కదా. అదే మెయిన్గా దేవుడు చెప్పేది. ఆ అద్భుతమైన ఒక స్వప్నంని చూసినప్పుడు యాకోబుకి ఎంత ఉత్సాహం వచ్చేసింది. ఇది దేవుని ఒక గృహము, ఇది పరలోకము పోయే దారి అని చెప్పి, ఎంత అద్భుతమైన ప్లేస్ అని చెప్పి ఆ మొక్కుబడి చేసుకున్నాడు. అదేలాగా మేము కూడా సత్యంని ఫస్ట్ వినినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాము, ఎంత మనం ఎగ్జైట్ అయిపోయాము. అయితే ఇప్పుడు ఆ ఉత్సాహం ఉందా ఆలోచించండి. అప్పుడు ఎలాంటి ఉత్సాహం అంటే, దొరికిన వాళ్ళకంతా సత్యం పోయి చెప్తున్నాము, అందరికీ పోయి ఏ అవకాశం దొరికితే మనం పోయి సత్యం గురించి చెప్తున్నాము. ఎప్పుడు దాని గురించి మెడిటేట్ చేసుకుని ఎంత ఆనందపడిపోయాము. ఇప్పుడు అదేలాగా ఉన్నామా? మాకు జ్ఞాపకం ఉంది, సత్యంలోనే ఉన్నాము. మాకు యేసు రెండో రాకడల్లో నమ్మకం ఉంది, తర్వాత ఆయన వచ్చి పరిపాలన చేస్తారు, పునరుత్థానం అందరికీ ఉంది, ఇదంతా మాకు తెలుసు టెక్నికల్గా. అయితే దాంట్లో ఆనందిస్తున్నామా కదా, లేదంటే ఇహలోక కార్యాలే ముఖ్యమైపోయిందా? ఆయన పరలోకం మీకు గృహంని సిద్ధం చేసి మరలా వచ్చి మేము తీసుకుపోతామని ఆ ఒక సంతోషం, పరలోక దృశ్యం మర్చిపోయి ఇక్కడే మాకు ఇల్లు కట్టుకోవాలా, ఇక్కడే సౌఖ్యంగా ఉండాలా, ఇక్కడ మాకు మర్యాదలు, ఇక్కడ మాకు సంతోషం, అలాగ ఫోకస్ చేంజ్ అయిపోయిందా ఆలోచండి. ఎందుకంటే ఎఫెసు సంఘంకి ఇదే మాటని దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎఫెసు 2:2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. మనం ఉన్నది మంచిది చేస్తున్నాము, సంఘంకి రెగ్యులర్గా పోతున్నాము, కొన్ని కార్యాలంతా మనం చేస్తున్నాము, ఓకే, అదంతా దేవునికి తెలుసు. అయితే ఒక్క కొరత నీలో ఉన్నది అంటున్నాడు. ఏమది? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సరే, తప్పు ఒకటి మోపవలసిందే ఉంది. మొదటి నీకున్న ప్రేమని వదులుకున్నావు అంటే అప్పుడున్న ఆ జీల్ లేదు ఇప్పుడు కదా. యాకోబుకి ఆ నిచ్చెన చూసినప్పుడు ఎంత ఆనందంగా ఆ ఒక మొక్కు చేసుకుంటాడు. అయితే ఇప్పుడు లేదు, మర్చిపోయాడు, బాగా సెటిల్ అయిపోయాడు. సోదర సోదరి, మనం కూడా అలా అయిపోయామా ఒకవేళ అని జ్ఞాపకం చేసుకోవాలా. మరలా మా మొదటి ప్రేమని జ్ఞాపకం చేసుకొని మొదటి కార్యాలు చేయాలా అంటున్నాడు చూడండి. నెక్స్ట్,
నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూసారా, ఎంత భయంకరమైన వార్నింగ్ కూడా ఇస్తున్నారు. లేదంటే నువ్వు దీపస్తంభం తీసేస్తా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ తీసేస్తే మనం ఇంకా టోటలీ చీకటికి వెళ్ళిపోతాము కదా. దానివలన ఈ ఒక మాటలు మనం విని యాకోబులాగా మరలా బేతేలికి పోవాలా, మొదట ప్రేమ దాన్ని రియలైజ్ చేసుకోవాలా. దేవుడు ఎంత మహిమ గలవాడు, ఆయన ప్రణాళిక ఎలాంటిది, బైబిల్లో ఉన్న అద్భుత కార్యాలు మహలా సంతోషంగా మనం జ్ఞాపకం చేసుకొని ఆ ఉత్సాహంకు మనం రావాలా సోదర సోదరి. మరి ఇంకొక పాయింట్ అదేమంటే యాకోబు మూడో ఒక ప్రమాణం ఏమంటే, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో సమస్తం దాంట్లో 10లో 1 నీకు ఇస్తానని చెప్పాడు కదా. మొదటిది యెహోవానే నాకు దేవుడు, రెండోది ఈ స్థలంని బలిపీఠం చేస్తాను, అది అయిపోయింది. మూడోది ఆ 10వ భాగంని ఇస్తానని చెప్పాడు కదా, అది చేశాడా? చేస్తే ఎవరికి పోయి తీసుకుపోయి ఇచ్చాడు? దాని గురించి బైబిల్లో ఏమైనా ఉందా అంటే, బైబిల్లో పర్టికులర్గా 10లో 1 భాగము ఎవరికైనా ఇచ్చినట్లు లేదు. కొందరు చెప్తారు అతను వాపస్ వచ్చాడు కదా, అప్పుడు ఈసావుని ఎదుర్కొనేప్పుడు ఈసాకి పంపిస్తాడు కదా, ఈసావుకి చాలా మందలు అంతా పంపిస్తాడు కదా గిఫ్ట్ లాగా, అది అప్పుడు అయిపోయింది అన్నట్టు. అది ఎలాగ అయిపోతుంది? వీడు మొక్కు చేసింది దేవునితో, నీకు ఇస్తాను 10లో 1 అంశమని, అది ఈసావుకి ఇచ్చేస్తే అది సరిపోతుందా? ఈసావు పాపిష్టి మనిషి కదా, అతను దేవుని చిత్తము చేసేవాడు కాదు, వాడు దేవుని సేవకుడు కాదు, వాడికి ఇస్తే ఎలాగా? అప్పుడు ఎవరికి ఇచ్చాడు? ఇచ్చారా? ఒకవేళ అంటే కొందరు ఇక్కడ బలి ఇస్తాడు కదా బేతేలుకు, మరలా వచ్చి ఇది అక్కడ బలిపీఠం, అప్పుడు ఇచ్చేశాడు. అక్కడ బలిలు ఇచ్చి ఉంటారు, అయితే 10లో 1 అక్కడ ఇచ్చినట్లు లేదు కదా. సో దీని గురించి ఆలోచనప్పుడు యాకోబు ఎవరికి ఇస్తాడు, ఎవరికి ఇవ్వాలా కదా? ఎందుకంటే అప్పుడు ఇంకా ఆలయం లేదు, ఇంకా యాజకులు వర్గము లేదు, దేవునికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా అని అనుకున్నప్పుడు సోదర సోదరి మనము ఒక మాట తెలుసుకోవచ్చు. ఏమంటే, యాకోబు నువ్వు నాకు ఇచ్చి దాంట్లో అన్నిట్లో 10లో 1 భాగం నీకు ఇస్తాను అన్నప్పుడు అది ఎక్కడి నుండి ఆ మైండ్ వచ్చింది అతనికి అంటే, వాళ్ళ తాత అబ్రహాము ఒకసారి యుద్ధంకి పోయి జయంతో వచ్చేప్పుడు అప్పుడు మెల్కీజెడెక్ అనే ఒక యాజకుడు, అప్పుడు దేవుని యాజకుడు ఉన్నాడు సాలేంలో, రాజు మరి యాజకుడు, అతను ఎదుర్కొన్నప్పుడు అతనికి 10వ భాగం ఇచ్చాడని మనము బైబిల్లో చదువుతాం కదా. అదేలాగా యాకోబు కూడా అక్కడ మొక్కుకున్నాడు 10లో 1 నీకు ఇస్తానని. సో ఇది వచ్చింది అబ్రాహాం నుండి వచ్చిందండి, అబ్రాహాంలో ఉన్న మైండ్ సెట్ అదే యాకోబుకు వచ్చింది. అప్పుడు అబ్రాహాం ఎవరికి ఇచ్చాడు? మెల్కీజెడెక్ ఇచ్చాడు. మెల్కీజెడెక్ ఎవరు? పరిశుద్ధుడైన దేవుని యాజకుడు అని ఉంది. సో దేవుడికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా? యాజకులకి ఇవ్వాలా కదా, వాడు దేవుని యాజకుడిగా ఉన్నాడు. సో వాడికి ఇవ్వాలా. సో వీళ్ళకి ఏమి ఇచ్చాడు? మెల్కీజెడెక్ రొట్టెని ద్రాక్షరసముని అబ్రాహాంకి ఇచ్చారు. అప్పుడు అబ్రాహాం అతనికి 10వ భాగం ఇచ్చాడు. తర్వాత మెల్కీజెడెక్ అబ్రాహాంని ఆశీర్వదించాడు. సో ఇదే ప్యాటర్న్ మనం చూసుకుంటే బైబిల్లో దేవుడు అదేలాగా ఫాలో చేసుకున్నారు. యాకోబు ఎవరికైనా ఇచ్చాడని మనకి తెలియదు, కానీ అయితే యాకోబు పిల్లలు మరలా వాళ్ళు అదే కానాన్ దేశంకి తిరిగి వచ్చినప్పుడు ఐగుప్తులో పోయి అక్కడ చాలా కాలం కాపురుగా ఉన్నారు, అక్కడ చాలా పెద్ద ఒక జనం అయిపోయారు. మరలా వాళ్ళు వచ్చారు కదా కానాన్ దేశంకి, మోషే తీసుకొచ్చారు కదా. అప్పుడు దేవుడు వాళ్ళకి ఆ కానాన్ దేశం అంతా వాళ్ళకి డివైడ్ చేసి అందరు గోత్రాలకు ఇచ్చేస్తారు కదా, ఎవరికి ఏ స్థలమని డివైడ్ చేసి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు లేవి అనే ఒక గోత్రంని తీసుకొని వీళ్ళు నా సేవ కొరకు వీళ్ళని చేసుకున్నాను, వీళ్ళు గుడారంలో ప్రత్యక్ష గుడారంలో నాకి సేవ చేస్తారు అని చెప్పి వాళ్ళని ప్రతిష్ఠ చేసుకొని
మిగతా గోత్రాలకి అన్ని భాగం ఇచ్చారు కదా, అలాగే వీళ్ళకి లేదు. లేవీలకి ఒక స్థలం ఇవ్వలేదు. వాళ్ళ పని ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళు దేవుని ఆజ్ఞని జనాలకి బోధించాలా, వాళ్ళ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలా. యాజకులు అయిపోయారు. ప్రధాన యాజకులు అన్ని సేవ చేసేవాళ్ళు మందిరంలో వాళ్ళే. అప్పుడు ఆలయం లేదు. అప్పుడు ఎడారిలో టెబర్నెక్కల్ ఉంది కదా, ప్రత్యక్ష గుడారం ఉంది కదా, అక్కడ వీళ్ళే అర్పణ చేసేది, బలులు చేసేది, మరి జనాలకి వాక్యాన్ని ధర్మశాస్త్రం నేర్పించేది, అన్నీ వీళ్ళే. అప్పుడు వీళ్ళకి దేవుడు స్థలం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళ భాగం ఎందుకు ఇవ్వలేదంటే, వాళ్ళకి స్థలం ఇచ్చింటే వాళ్ళు ఆ పనినే చేసుకొని పోతారు కదా. వాళ్ళు మళ్ళా బాగా పంట చేసుకునేది, మళ్ళా డబ్బు అది చేసుకుంటారు. దానికి అది ఇవ్వకుండా మీరు దేవుని పని చేయాలా, యెహోవా సేవ చేయాలని చెప్పి, అయితే వాళ్ళు ఎలా బతుకుతారు? దానికే మిగతా 11 గోత్రాలకి ఏం చెప్పారు? మీకు వచ్చిన లాభంలో 10లో 1 లేవీలకి ఇచ్చేయాలా. లేవీల్లో యాజకులు అందరూ ఉన్నారు కదా, లేవీలు, ఆ వాళ్ళకి మీరు 10లో 1 భాగము ఆలయంకి తీసుకొచ్చి ఇచ్చేయాలా. చూసారా? ఎందుకంటే వాళ్ళు మీ కొరకు ఆత్మీకమైన పని చేస్తున్నారు. దేవునికి ఆరాధన చేసే కార్యంలో వాళ్ళు టోటల్గా వాళ్ళని ప్రతిష్ఠించుకున్నారు. సో మీరేం చేయాలా? ఈ రీతిగా సపోర్ట్ చేయాలా. చూసారా? ఇది అదేలాగా మెల్కీజెదెకుకి అబ్రాహాము ఇచ్చినట్లు, అలాగే యాకోబును పిల్లల నుండి దేవుడు ఆ 10వ భాగము 10లో 1 భాగంని తనకని తన సేవ చేసే యాజకులకి వచ్చేలాగా చేసుకున్నాడు. చూసారా? అదే మరి ప్యాటర్న్ కంటిన్యూగా వచ్చింది. సోదరి అదేలాగా ఈరోజు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా మేము 1/10 అని చేసుకోలేదు యాకోబులాగా. అయితే మన సజీవ యాగముగా మమ్మల్ని సమర్పించుకుంటే అప్పుడు మాకున్నదన్నా ఇంక్లూడెడ్ కదా, సమస్తము యెహోవాకి ఇయ్యాలి కదా. అదేలాగా ఆది సంఘంలో చేశారు. ఉన్నదంతా అమ్మేసి అన్ని అపోస్తలుకి ఇచ్చేసి అందరూ ఉన్నదంతా ఉన్నారు. అలాగా మనం ఇప్పుడు ఉండలేము కదా. అంత ఇప్పుడు ఇండిపెండెంట్గా తానే ఉన్నాం మనం. అయితే మా అందరికీ ఒక ఇన్కమ్ ఉంది కదా. అప్పుడు మనం ఏం చేయాలి? 10వ భాగంని మనం దేవునికి ఇవ్వాలా. ఎక్కడ ఇవ్వాలా? ఇప్పుడు ఆలయం ఉంది కదా, ఇప్పుడు దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఎవరికి ఇవ్వాలా అంటే, ఎవరు మనకి రొట్టి మరి ద్రాక్షరసం ఇస్తారో, మెల్కీజెడెక్ లాగా, లేవీ లాగా దేవుని ఆత్మీకమైన పోషణ ఇస్తారు. ఇప్పుడు రొట్టి మరి ద్రాక్షరసం అంటే ప్రభురాత్రి భోజనము కదా, అది మాత్రం కాదు, ఆత్మీకమైన ఆహారము దాన్ని సూచిస్తుంది. మనకి ఆత్మీకంగా మమ్మల్ని పోషించి మాకు గైడెన్సు, మోటివేషను, ఇన్స్పిరేషను, వార్నింగు, అర్థం పాఠాలు, నీతి పాఠాలు అన్నీ నేర్పించే వాళ్ళకి మనం ఏం చేయాలా? సపోర్ట్ చేయాలా. అప్పుడే వాళ్ళు ఆ కార్యంని బాగా చేస్తారు. ఆలయ సంఘముని వాళ్ళు బాగా కట్టి వాళ్ళు దాన్ని నడిపిస్తారు. దేవునికి ఆరాధన బాగా జరుగుతుంది. దేవునికి మహిమ గల కార్యాలని వాళ్ళు చేస్తారు కదా. ఎలాగా? యాకోబు 10లో 1 భాగము దేవుని మహిమ కొరకు అని తీసిపెట్టేస్తారు కదా. అదేలాగా ఇప్పుడు విశ్వాసులు కూడా చేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఒక ఇన్కంలో 1 భాగము దేవునికి పోతుంది. దేవుని మహిమ కొరకే అది ప్రత్యేకింపబడుతుందండి కదా. ఎందుకంటే సోదరి ఆలోచన చేయండి. ఇప్పుడు అదే రీతిగా సేమ్ ప్రాక్టికల్ పర్పస్ మీరు చూస్తే, కొందరు వాక్యము ఇచ్చే దాంట్లో అంత వాళ్ళు టైంని సంపూర్ణంగా దానికే సమర్పణ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సబ్జెక్ట్స్ అంతా చాలా డీప్గా ఉంటుంది కదా. ఎన్ని మాటలు ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే ఎన్ని అవర్స్ నేను స్టడీ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్కే నేను తీసుకోవాలని ఎంత ప్రార్థనలు చేయాలా దేవుని దగ్గర కాచుకొని ఉండి. యూజువల్ ఏమవుతుంది, ఒక 10 సబ్జెక్ట్స్ అన్న నా మైండ్లో నేను ప్రిపేర్ చేసుకుంటాను. దాంట్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి దాన్ని మరలా రివైజ్ చేసి వచనాలు ఎక్కడెక్కడ ఉన్నదంతా కనెక్ట్ చేసి నేను ఇంత ఫ్రెష్గా కంప్లీట్గా మీకు ఇస్తానంటే ఎంత టైం పడుతుందండి. ఇప్పుడు ఒక్కవేళ నేనే వేరేదో 9 to 5 జాబ్లో వేరే బిజినెస్ చేసుకొని ఉంటే అవుతుందా?
దాంట్లోనే టైం అయిపోతుంది కదా. ఇప్పుడు కొందరు చెప్తారు, వేరే సోదరులు మధ్యలో ఎవరైనా మెసేజ్ ఇచ్చినప్పుడు చర్చ్లో, మీ అంత డీప్గా ఉండదు అది. ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి టైం లేదు కదా, వాళ్ళకి వేరే 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 పనులు ఉంది. వాళ్ళు ఫ్యామిలీ కొరకు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించాలా, బాసులు ఉంటారు, టార్గెట్లు ఉంటుంది. అదంటిలో దొరికే కొంచెం టైంలో ఏదో వరకు కొంచెం వరకు ఎప్పుడైనా ఒకసారి మాట్లాడతారు. అయితే ఎవ్రీ వీక్ తప్పకుండా అన్ని విషయాలు చెప్పాలంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆ పనినే చేయాలి. ఆ పనియే చేసుకొని ఉంటే మాత్రమే అప్పుడు వాళ్ళు ఫ్రెష్గా అంత డీప్గా లోతైన విషయాల్ని చెప్పగలుగుతారు. సోదర అలా చేయాలంటే వాళ్ళు లోక పనులు చేయకూడదు. లోక పని చేస్తే అలా చేయలేరు. దానికనే దేవుడు ఆ కాలంలో లేవీలు ఉన్నట్లు ఇప్పుడు పాస్టర్లు, ఎవాంజలిస్టులు కదా దేవుడు సంఘంలో పెట్టారు కదా. సో వారికి ఈ దశంభాగం ఇచ్చి వాళ్ళు తమ పోషణకి మాత్రము కాదు, వాళ్ళు సంఘముని వాళ్ళు ఆరాధనని చేసేకి అన్నీ ఎస్టాబ్లిష్ చేసి సంఘంని నడిపించేదానికి కావలసిన ఖర్చుల కొరకు కదా, ప్రతి ఒక్కటి దానికి ఖర్చులు ఉంటుంది కదా. సో ఆ ప్రిమిసెస్ మెయింటైన్ చేసేది, మరి దేవుని సేవని ఇంకా ప్రమోట్ చేసేది, అనేకులకి సత్యాల్ని పోయి అందించే కార్యాలని, ఇదంతా వాళ్ళు ప్లాన్ చేసే కొరకు దేవుడు ఈ రీతిగా పెట్టేశాడు. దానివల్ల సోదరి ఇది మనకి 10లో 1 అని మనము చెప్పుకోకుండా ఉంటేనో, మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో ఇన్కంలో కొంచెం ఏం చేయాలా, దేవునికి మనం తీసి పెట్టాలా కదా. ఇన్కమ్ ప్రొపోర్షనేట్ టు ఇన్కమ్, అదే దేవుడు బాగా చెప్పాడు కదా. ఎందుకంటే ఇదేంటో ప్రాక్టికల్గా ఆలోచించండి. పౌలు ఇదే మాట చెప్తారు, మీకు మన ఆత్మీకమైనది ఇంత ఇస్తున్నప్పుడు మీరు లౌకికమైన శారీరకమైనది మనకి ఇచ్చేది తప్ప అని అడుగుతారు. చూడండి 1 కొరింథీ 9:11. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఏమండి, ఆత్మ విత్తనాలు వేసి మీకు ఇంత మనం ఇస్తున్నప్పుడు శారీరకమైన కోత తీసుకుంటే తప్ప అంటున్నారు. చూసారా? అంటే స్పిరిచువల్గా మీరు డెవలప్ అవ్వాలని, ఇంత నాలెడ్జబుల్ అవ్వాలని, అంత శ్రమ పొంది, అంత రీసెర్చ్ చేసి, అంత వాక్యాలు ఇస్తుంటే అప్పుడు మీకు ఆత్మికంగా అది లాభంగా ఉంది కదా. అప్పుడు శారీరక విషయంలో మీరు కూడా రెసిప్రొకేట్ చేయాలా. ఇది ఎంత ప్రాక్టికల్గా ఇది ఇంపార్టెంటు అనేది ఇక్కడ చెప్తున్నారు సోదరి కదా. దానివలన మనము బాగా ఆలోచన చేసినప్పుడు అలా చేస్తేనే అనేక సంఘాలు విషయాలు కార్యాలు మనం బాగా చేయవచ్చు కదా. ఒక్క సండే వర్షిప్ మిస్ అవ్వకుండా ఆరాధన చేయాలంటే అన్నీ మనకు కావాల్సిందంతా ఏమేమో అంతా డెవలప్ చేయాలి. ఇప్పుడు మన బెంగళూరులో మేమంటే మా హాల్ అంతా ఫుల్ దేవునికని మనం ప్రతిష్ట చేసుకుని దాని కొరకే మనం యూస్ చేస్తున్నాం కదా. అప్పుడు మాకు వేరే ఇన్కమ్ లేదు కదా. ఆ ప్లేస్ని అంతా దేవుని కొరకు యూస్ చేసేప్పుడు మాకు అక్కడ ఆ ప్లేస్ని మెయింటైన్ చేసుకునే కాదు, మాకు వేరే ఇన్కమ్ లేదు కాబట్టి ఎవరికి ఆత్మికమైన ఉపయోగం ఉందో వాళ్ళు సహాయం చేయాలి. మరి ఇంకా వేరే కార్యాలు మాకు కానుక దశం బాగా వచ్చినప్పుడు మన దాన్ని జాగ్రత్తగా వాడి చాలా కేర్ఫుల్గా ఎక్స్ట్రా ఉన్నదంతా మనం సేవ్ చేస్తుంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా పని వచ్చినప్పుడు దాన్ని యూస్ చేస్తాం. ఎలాగంటే మనం ప్రతి ఒక్క ఏమైనా అవసరత వచ్చినప్పుడు మరలా అడిగేది లేదు. ఈవెన్ కన్వెన్షన్స్ వచ్చేప్పుడు స్పెషల్ ఆఫరింగ్ మనం కోరుకునేది లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర ఆ టైంలో ఉండదు కదా. దానికే బైబిల్లో ఏం చేస్తారు, వారత్ మొదటి రోజు సంఘంగా కూడుకునేది వచ్చింది కదా. అప్పుడే అపోస్తలుల బోధన, మరి సహవాసము, ప్రార్థన, మరి రొట్టె విరిచేది వచ్చింది కదా. అప్పుడే ఏం చెప్పాడు పౌలు, వారటి మొదటి రోజు మీరు కూడినప్పుడు దేవుడు మిమ్మల్ని వదిలినట్లు కొంచెము తీసి పెట్టండి చెప్పారు. అదే ఇన్కమ్. ఇప్పుడు మనకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంటే మనం 1,000 రూపాయలు ఇస్తే అది ఇన్ ప్రపోర్షనేట్ కాదు కదా. 10,000 మనకి ఇన్కమ్ అంటే 1,000 అంటే అది కరెక్ట్గా ఉండొచ్చు. అయితే ఎంత ఇచ్చారో దానికి ప్రపోర్షనేట్గా మనము కమిట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు ఎంత ఇవ్వాలా అనేటప్పుడు
మనం అనుకునేది కొత్త నిబంధనలో సంపూర్ణంగా 10 తీయాలా, 10లో 10 ఇవ్వాలా. అలా ఇవ్వలేము కదా. అట్లీస్ట్ 10లో 1 మనం ఇవ్వచ్చు కదా. ఎందుకంటే అబ్రాహాం చేసింది, యాకోబు చేసింది, మనకి ప్రెసిడెన్స్ ఉంది, వాళ్ళలాగా మనము చేయొచ్చు కదా. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, సంఘం కార్యాలకి సేవ ఖర్చులకి అన్న యూస్ అవుతుంది. ఇప్పుడు మా హాల్లో పైన ఇంకొక హాల్ కట్టాము, ఎందుకంటే స్థలం చాలదు. అందరూ వచ్చినప్పుడు అక్కడ కూర్చోపెట్టాకే స్థలం లేదు. అప్పుడు పైన మన టెర్రస్లో ఒక రూఫ్ వేసాము, దానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇదంతా మనం సేవ్ చేసుకొని దాంట్లోనే మనం యూజ్ చేస్తుంటాం. మరి నెక్స్ట్ ఇంకా దాన్ని డెవలప్ చేయాలి. లాస్ట్ వీక్ కర్టన్లు వేస్తాం, ఎందుకంటే అక్కడ ప్రొజెక్టర్ పెట్టి అక్కడ ఓవర్ హెడ్ స్క్రీన్లో మనము ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి అది వెలుగు వచ్చేస్తే అది డల్ అయిపోతుంది. అప్పుడు కంప్లీట్గా ఫుల్గా మనము కర్టన్స్ వేసాము. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది. సో ఇది ఎందుకంటే సపరేట్గా మనం అడగలేం కదా. అయితే ఎప్పుడు ఇన్కమ్ వచ్చినప్పుడు మొదటి రోజు లేదంటే వాళ్ళకు ఎప్పుడు శాలరీ వస్తుందో అప్పుడు దేవునికని ప్రతి ఒక్కరు కొంచెము తీసి పెట్టేస్తే అప్పుడు రెగ్యులర్గా మనము స్మూత్గా దేవుని ఆరాధన మనము కంటిన్యూ చేయవచ్చు కదా. దానివల్ల కొత్త నిబంధనలు కూడా యాకోబు చేసినట్లే మనము దేవునికి మొక్కు చేసుకున్నాము, మా జీవితమే సజీవ యాగం. కానీ మరి దశంభాగము విషయంలో మాత్రం కాదు, మన సమయము, మన శక్తి, మన హృదయము సంపూర్ణము దేవునికి ఇవ్వాలి కదా. స్టార్టింగ్లో ఫస్ట్ ఉన్నప్పుడు ఎంతో ఆసక్తిగా ఉంటుంది కదా, అందరికీ పోయి చెప్పేవాడు. ఇప్పుడు మనకి ఆసక్తి ఉందా? ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు కూడా పోయి చెప్పాలా. ప్రతి ఒక్కరు సత్యము తెలుసుకున్న తర్వాత వాళ్ళు పోయి ఇంకొకరికి చెప్పాలా. ఇంకా వింటూనే ఉండేదే కాదు. కొందరు మాత్రమే కాటేజ్ మీటింగ్స్లో మరలా ఈ స్టడీస్ని తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు కొందరు అక్కడ పోయి కూర్చుంటారు. ఇంకా ఎన్ని క్లాస్లో పోయి ఊరినే కూర్చొనే వింటూనే ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పటము మొదలు పెట్టలేదు. అదే పౌలు చెప్పేది, కాలం చూస్తే మీరు బోధకులుగా ఉండాలా. చూసారా, అయితే మీరు ఇంకా ఇంకొకరు మీకు బోధన చేస్తున్నారు అంటే ఇదంతా తెలుసు కదా మనకి. లోతైన విషయాలు కంప్లీట్ స్టడీ మనం వీడియోలో కూడా అప్లోడ్ చేసేసాం కదా. ఇప్పుడు ముఖ్యమైన డాక్ట్రిన్స్ అంతా మనం పోయి వేరే వాళ్ళకి చెప్పాలా, ముఖ్యంగా క్రైస్తవులకి పోయి చెప్పాలా, విట్నెస్ చేయాలా కదా. అలా విట్నెస్ చేయాలంటే బాగా చదవాలా బైబిల్ కదా, దానికి సమయం చేసుకోవాలా, బాగా వాక్యాన్ని ఏం చేయాలా, మన స్టడీస్ని తీసుకొని ఏ సబ్జెక్ట్లో ఇప్పుడు ట్రినిటీ అంటే దాని గురించి కావాల్సిన ముఖ్యమైన వచనాలంతా నోట్ చేసుకోవాలా. ఇంకొకరితో మాట్లాడేటప్పుడు వచనంతో ధైర్యంగా మాట్లాడవచ్చు. అలా మాట్లాడుతున్నామా? మన సొంత కుటుంబస్తుల దగ్గర మాట్లాడుతున్నామా? మన స్నేహితులు, క్రిస్టియన్స్, ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర పోయి మనం విట్నెస్ చేస్తున్నామా? చేయలేకపోతారు అనేకులు, ఎందుకంటే వాళ్ళకి అంత బైబిల్ చదివి వాళ్ళు దాన్ని ధ్యానం చేసేది లేదు. ఎంత ప్రార్థనలు చేయాలో మనం. దానివల్ల సోదరి మనం బైబిల్లో కూడా ఎంత క్లియర్గా చెప్తుంది, ప్రతి ఒక్క మనిషికి మనము ఆన్సర్ చేసేలాగా ఉండాలంటున్నారు. చూడండి, 1 Peter 3:15, 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. సో సిద్ధంగా ఉండాలంటే వాక్యం చదవాలా బాగా కదా, వీడియోలు అంతా ఉంది, నోట్ చేసుకోవాలా, ఆ పాయింట్స్ మరలా పోయి కొందరు చేస్తున్నారు, అయితే అందరూ చేయాలా. స్త్రీలు కూడా, సోదరులు కూడా వాళ్ళ సోదరి దగ్గర పోయి మాట్లాడవచ్చు కదా. ఒక సోదరి ఎవరో వచ్చి చెప్పారంటే వాళ్ళకి రోడ్లో పోతుంటే, మీరు ఆ చర్చికి పోతారు, అక్కడ దుర్బోధనాలు దొరుకుతుంది. అక్కడ నిలబెట్టి రోడ్లని ఏమి దుర్బోధన అంటే మనం ఏ విషయాల్లో తప్పు చెప్తున్నాము, అన్ని బైబిల్ ప్రకారం చెప్తున్నాము అని ఆయన ఇది సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న పాయింట్స్ అంతా చెప్పి రోడ్లనే క్లియర్ చేసిందట. అంటే ఆ రీతిగా ఉండాలి మనం. కొంత చెప్తుంటే నేను మౌనంగా ఏదో ఒక కేర్లెస్గా ఏదో ఆన్సర్ చెప్పిపోతూ ఉంటారు. అలాగే కాదు, కరెక్ట్గా మనం చెప్పేలాగా మనం తయారవ్వాలి సోదరి. దానివల్ల సోదరి అన్ని విషయంలో మనము బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎంత సాక్రిఫైస్ చేస్తామో, ఎంతో మనము చేసిన మొక్కుబడి లాగా మనం
సజీవ యాగం ఉంటామో అంత మనకి దేవుని ఆశీర్వాదం ఫ్యూచర్లో దొరుకుతుంది. యాకోబు ఎప్పుడు బేతేలుకి మరలా పోయి అక్కడ మరలా దేవుని ఆరాధన చేసి మరలా ఆయన చేసిన మొక్కుని ఆయన పాటించాడు. అప్పుడు దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. సోదర సోదరి, మనం మొక్కుపడింది మనం చేసుకుందాం. ఇంకా కడపటి కాలంలో ఇంకా కొంచెం కాలమే ఉంది. ఆ కొంచెం కాలంలో మనం మ్యాక్సిమం మనం సాక్రిఫైస్ చేయాలి దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని సత్యము కొరకు, మహిమ కొరకు మనం మ్యాక్సిమం మనం సాక్రిఫైస్ చేస్తే మహిమ అంతా ఉంటుందండి. లాస్ట్ కొన్ని వారాల ముందు ఒక జోక్లాగా చెప్పారు. ఏమంటే పరలోకం పోయినప్పుడు ఎదురు పోయారంట. అక్కడ ఒక్కడికి పెద్ద ఇల్లు ఇచ్చారంట, ఇంకొకడికి చిన్న ఒక జోపడిలాగా హట్టు గుడిసెలు ఇచ్చారంట. అప్పుడు ఇతను నాకేం ఇంత చిన్న ఇల్లు ఇచ్చారంటే, నువ్వు ఇచ్చిన కానుకకి ఇంతే నీకు వచ్చింది పో అన్నారంట. అంటే అది జోక్గా చెప్పారు ఆయన. అయితే నిజంగా చూడండి, బైబిల్లో కూడా ఉంది కదా, దేవుడు ఎంత మీరు విత్తుతారో అంతా మీరేం చేస్తారు. కొంతగా మీరు విత్తనాలు ఇస్తే కొంతగా మీరు, అది లాస్ట్గా చదివేయండి 2 కొరింథీ 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. కొంచెంగా సాక్రిఫైస్ చేసాం, కొంచెంగా మా టైం ఇచ్చాము, కొంచెంగా మా డబ్బు ఇచ్చాము కదా, కొంచెంగానే మనం అక్కడ కూడా పొందుకుంటాము. అక్కడ కూడా పరలోకం పోతే కూడా అక్కడ కూడా వేరే వేరే మహిమలో తేడా ఉంది కదా. సో దానివల్ల యాకోబు దగ్గర మనము జ్ఞాపకం చేసుకుని మేము యాకోబులాగా మళ్ళా బేతేలుకి పోయి మొదటి ప్రేమని మనము తెప్పించుకొని మళ్ళా బాగా దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రేమించి మాకు ఇచ్చిన టాలెంట్ని ఆయనకి బాగా ఉపయోగిస్తే దేవుని ఆశీర్వాదము మనము పొందుకోవచ్చు. సో ఈ వాక్యము మీకు ప్రయోజనకరంగా ఉంటే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.